ఇప్పుడు మనం చూస్తున్నాము అల్లు అర్జున్ గారు పుష్ప రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ గారు ఆ ఎంజాయ్ చేయలేకపోయినారు ఆ హిట్ ని. ద సేమ్ టైము ఎన్నో మాటలు ఆయన కావాల్సి చేస్తారు, సరిగ్గా పట్టించుకోలేదు, ముందు 25 లక్షలు ప్రకటించారు, మళ్ళీ 2 కోట్లు ఇచ్చారు, అదేదో ముందు చేయొచ్చు కదా, చాలా మంది ట్రోల్ జరుగుతున్నాయి. ఒక అల్లు అర్జున్ ఆర్మీ ఫ్యాన్ గా నువ్వేం చెప్తావు? ఏం చెప్తావు అన్న, ఇప్పుడు ఎప్పటికైనా ఒక నిజాయితీ పరుడికి, నిజాయితీగా ఉండేవాడికి కష్టాలు ఎక్కువ అంటారు. సో అలాగే వచ్చిందని చెప్తున్నాను నేను ఇప్పుడు. ఎందుకంటే 25 లక్షలు ప్రకటించారు అంటే అక్కడ ఏం మాట్లాడారు, ఇంకా ఏం అవసరం ఉన్నా నేను చూసుకుంటానని చెప్పారు. బట్ అంతలోపే మన వాళ్ళు రాజకీయపరంగా A11 A12 ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటికి వచ్చి అంటే ఎవరు లేని టైంలో వచ్చి ఇలా దాడి చేయడము, అందులో ఒక అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తి ఇలా చేయడం అనేది చాలా బాధాకరం. ఇంకోటి ఏంటంటే ఎవరెవరైతే చాలా తప్పుగా నెగిటివ్గా మాట్లాడారో ఇప్పుడు కోర్టులో ప్రతిదీ అంటే అల్లు అర్జున్ రాకన ముందే జరిగిందంటున్నారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు మీరు? ఇప్పుడు ఏం చేస్తారు? సరే, ఇప్పుడు అల్లు అర్జున్కి 25 లక్షలు కాదు అని డిమాండ్ చేశారు కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 57 మంది అమ్మాయిలు ఇలా అక్కడ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల అయ్యారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఎన్ని లక్షలు ఇస్తారు ప్రభుత్వం నుంచి? హైడ్రా విషయంలో అక్కడ ఒక పాప ఏడుస్తుంటే స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు మా రేవంత్ రెడ్డి సార్ గారు కూలగొట్టారని చెప్పారు. ఆ ఎమోషన్ ఎక్కడ కనిపించలేదా మీకు? ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి మీరు జనాల్లో ప్రజాపాలన అంటున్నారు కాబట్టి ప్రజల్ని పట్టించుకోవాలండి. సో ఎందుకు అల్లు అర్జున్ గారు మీరు డైవర్టింగ్ పాలసీ చేస్తున్నారా? అంటే జనాలని అంటే రీసెంట్గా ఉపేంద్ర సినిమాలో వచ్చింది, రాజకీయ నాయకులు ఎలా డైవర్ట్ చేస్తారని, అంటే ఆ డైవర్షన్ పాలసీలో తీసుకొస్తున్నారా? ప్రతి ఒక్క ఎమ్మెల్యే అంటారు. సీతక్క గారు అంటే చాలా రెస్పెక్ట్ నాకు. లేడీస్లో తక్కువ మందే ఉంటారు అంత నిజాయితీగా పోరాడి చేసే వాళ్ళలో. అలాంటి సీతక్క గారు కూడా ఒక స్మగ్గర్ గంధపు చెక్కలు కొట్టేవాడు హీరో ఏందన్నారు. అక్క, మీ కాంగ్రెస్ పార్టీలో సీఎం పరిపాలించే సీఎమే ఓటుకు నోటు కేసులో ఉన్నారు కదా అక్క, మరి ఆయన సీఎం కాలేడా? సో ఇలా అడగాలంటే చాలా డిఫెన్స్ ఉంటాయి. కానీ మా హీరో గారు చెప్పారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా, వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా నిరసనలు కూడా చేయలేము. సో మీరు ఇంతగా చేయడం అనేది చాలా తప్పు, ఒక టార్గెట్ చేసినట్టు అనిపించింది. సో ఏదేమైనా ప్రభుత్వం చట్టం ఎవరు చుట్టం కాదన్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సభకి మెదక్ ఎక్కడో వెళ్తుంటే అక్కడ ఇద్దరు కరెంటుతోని శాకారు. ఇప్పుడు మీరు చట్టం మా చుట్టం కాదని రేవంత్ రెడ్డి గారి మీద కేసు వేసుకొని జైలుకి పంపిస్తారా? లేదంటే అధికారంలో మేము ఉన్నాం కాబట్టి చట్టం మా చుట్టం అని అంటారా? పథకాలు ఇవ్వండి, జనాలు గుండెల్లో పెట్టుకుంటారు. ఏ పథకాలు అయినాయి? ఒక ఫ్రీ బస్ తప్ప దానివల్ల కూడా చాలామంది సఫర్ అవుతున్నారు, క్యాన్సిల్ చేయమంటున్నారు. సో ఇదైతే చాలా బాధగా మేమైతే ఖండిస్తున్నాం. మీరు పాలించండి ప్రజల పాలనని, ఇది కక్షపూరితంగానే అనుకుంటాం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మీకు సపోర్ట్ చేయలేదని ఇలా అల్లు అర్జున్ గారి మీద కక్ష కట్టుకున్నారా? సో ఇది చాలా బాధాకరం. బెనిఫిట్ షోలు కూడా క్యాన్సిల్ చేశారు. సో చూద్దాం ఎంతవరకు పోతుందో. ఇప్పుడు ఇంకోటి, ఈరోజు హైకోర్టుకి వెళ్ళి పిలవడం జరిగింది. సో అది వాయిదా వేశారు మండేకి. 30 నాడు మళ్ళీ అల్లు అర్జున్ గారు అయితే వెళ్తారు. సో ఏదేమైనా న్యాయం అయితే గెలుస్తుంది, ఖచ్చితంగా న్యాయం వైపే నిల్చుంటారు. ఆల్వేస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడు అల్లు అర్జున్కి సపోర్ట్ ఉంటారు. సో థ్యాంక్ యూ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.